హాయ్ ఫ్రెండ్స్, జిమ్మీని మార్నింగ్ టైంలో బయటికి తీసుకెళ్తానండి. బయటికి తీసుకెళ్ళినప్పుడు జిమ్మీని చూసి ఈ పప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు ఈ పప్పి ఎవరో మాకు తెలియదు. జిమ్మీని ఫస్ట్ టైం చూసింది. అయినా అసలు ఎంత స్పీడ్గా జిమ్మీ దగ్గరికి వచ్చేసిందో. అక్కడ ఇంకా బయట రెండు కలిసి ఆడుకున్నాయి. అక్కడ సరే ఆడుకుంటున్నాయి కదా అని వదిలేశాను. మంచిగా ఎంజాయ్ చేసినాయి. ఇంకా తర్వాత నేను జిమ్మీని తీసుకొని ఇంటికి వస్తుంటే అప్పుడు జిమ్మీతో పాటు కలిసి ఇది కూడా ఇంటికి వచ్చిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను పాలు పోసాను అనమాట. పాలు తాగిద్దని. పాలు పోస్తే పాలు తాగకుండా జిమ్మీతో చూడండి ఎలా ఆడుతుందో. అసలు ఎన్నేళ్ళ నుండో ఆ రెండిటికి సావాసం ఉన్నట్టు చూడండి ఎలా ఆడుతుందో. జిమ్మీ కూడా ఫస్ట్ టైమే చూడటం, ఈ పప్పి కూడా ఫస్ట్ టైమే జిమ్మీని చూడటం. అయినా ఎంత ప్రేమగా ఉన్నాయో చూడండి. చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇక జిమ్మీ ఎటు తిరిగితే అటే తిరుగుతుంది. జిమ్మీ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. చూడండి జిమ్మీ వెనక పరిగెత్తింది. జిమ్మీని వదిలిపెట్టి కాసేపు కూడా ఉండట్లేదండి. జిమ్మీతో పాటే తిరిగిద్ది. ఇంకా జిమ్మీ కూడా పప్పీతోనే ఉంటుంది. అసలు వదిలిపెట్టట్లేదు పప్పీని. జిమ్మీ లోపలికి వచ్చిందని ఎలా ఏడుస్తుందో చూడండి. టామీ జిమ్మీ లోపల ఉందండి. జిమ్మీ బయటికి వెళ్ళాలంట. ఇప్పుడు జిమ్మీని బయటికి రమ్మని జిమ్మీ కోసం అసలు టామీ ఏడుస్తుందో చూడండి. టామీ రమ్మని బయటికి రమ్మని ఏడుస్తుంది జిమ్మీని. జిమ్మీ ఏమో చూస్తుంది పప్పి ఏడుస్తుందని. అదిగోండి. ఓ మీ ఫ్రెండ్షిప్ భలే ఉందగా. జిమ్మీని పిలుస్తున్నారు రమ్మని బయటికి. వీటి లవ్ అండ్ ఎఫెక్షన్ అసలు సూపర్ అండి. టామీ నాకు ఈ రెండింటిని చూసి చాలా హ్యాపీ అనిపించింది. అది చూడండి మళ్ళీ అటు వెళ్ళి పిలుస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ మన ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి పిలుస్తుంది జిమ్మీని. జిమ్మీ కూడా మంచిగా చెప్తుందండి ఏడుస్తుందని. అసలు ఆడనివ్వరు. పాపం అది ఏడ్చిందంటే చాలు బయటికి వెళ్ళిపోద్ది. అలా ఉంటుంది జిమ్మీ. చూపిస్తాను చూడండి. ఇటు పక్క ఒక గొంతు ఉంది. ఈ గొంతులో ఏడుస్తుంది. మళ్ళీ అటు ఫ్రంట్కి వెళ్ళినట్టుంది. వస్తుంది చూడండి. అది ఎలా ఏడుస్తుందో చూసారా. లేదు జిమ్మీని బయటికి రమ్మని. పప్పి ఏడుస్తుంది. జిమ్మీ కూడా చూడండి నాకు చెప్పిద్ది పప్పి ఏడుస్తుందని. పప్పి ఏడుస్తుంది నేను బయటికి పోతానని చెప్పిద్ది అనమాట. టామీ అసలు ఏడవనివ్వదు పప్పిని. జిమ్మీ చూడండి ఎలా చెప్తుంది ఏడుతుందని. అసలు ప్రాణం ఆడదండి జిమ్మీకి. అసలు ఏడవనివ్వదు పప్పిని. చూడండి. సరే తనకు వేస్తా కదా వెళ్ళేదా స్పీడ్కి వచ్చింది జిమ్మీ. అసలు వీరిద్దరి మధ్య అంత ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ టైం చూసుకోవడమేనండి. గతంలో పరిచయం ఏం లేదు. జిమ్మీ కావాలంటండి టామీకి. బాగుంటాయండి. జిమ్మీ లోపలికి వస్తే ఊరుకోవట్లేదు. ఉంటారండి. ఇంకా నేనేం చేశానంటే ఇంక నేను పంపించేది అనమాట.
జిమ్మీతో పాటే ఉంటుంది, ఇక్కడే ఉంటుందండి జిమ్మీతో పాటు. అయితే ఎవరో కొట్టారండి పప్పిని, కాల్ మీద కుంటుతుంది పాపం. అదిగోండి కుంటుకుంటూ నడుస్తుంది. ఎవరో కాల్ మీద కొట్టినట్టున్నారు. వాటి భాష వాటికే అర్థమైంది. చూడండి రెండు. అసలు జిమ్మీ ఇంకెటు పరిగెత్తితే అటు పరిగెత్తింది. జిమ్మీ ఎక్కడుంటే అక్కడే ఉంటానంటది. జిమ్మీ ఎటుంటే అటే ఉంటుందండి ఇది. జిమ్మీ వెనకే తిరిగిద్ది. జిమ్మీని బయటికి తీసుకెళ్ళినప్పుడు అసలు జిమ్మీని చూసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. జిమ్మీని వదిలిపెట్టి అంత ఇష్టం జిమ్మీ అంటే. మామూలు బాండింగ్ కాదండి. చూడండి జిమ్మీ ఎటు వెళ్తే అటే వెళ్ళింది. నాకే సూపర్గా అనిపిస్తుంది వీటిని చూస్తే. ఓకే అండి, మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జిమ్మీ లోపలికి రావద్దంట, బయటే ఉండాలంట.